ఎన్నో ఆశలు ఆకాంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ కలలన్నీ గత ప్రభుత్వం హయాంలో కల్లలుగా మిగిలిపోయాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన రోజువారీ ఖర్చులకు కూడా ఓడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను.